ఇందులో ఈ రొయ్యలలో ఏరేది ఏందనుకుంటున్నారా? సన్న జిలేబులు, పెద్ద జిలేబులు, మట్టి తెలలు అలాంటివి ఏరి పడేస్తాం అన్నమాట. ఎడంగా సన్న జిలేబులు అన్నీ లేకుండా క్లీన్ చేసి ఉత్త రొయ్యలు అయితే ఆ ట్రబ్ నిండా వేసి పెడితే వాళ్ళు వచ్చి ఎత్తుకొని వెళ్తారు అన్నమాట. ఇదైతే రొయ్యల చెరువు, పెద్ద చెరువు అనమాట. ఇదైతేనో ఈ రొయ్యల చెరువులోకే కూలి పనికి రొయ్యలు పట్టేదానికైతే వచ్చున్నాం అనమాట. ఇక్కడికైతేను చుట్టుపక్కల రొయ్యల చెరువులు అనమాట. ఇదేనో మేము వేసే రొయ్యల చెరువు అయితే చూడండి ఎంత పెద్దదిగా ఉండదోను. కట్టలు అయితే చాలా ఎత్తుగా ఉన్నాయి. అయితే ఈ చెరువుకి చేప గొరక దాంట్లో వేయాలా? చిక్కంలో వేయాలి, కూరకి ఎత్తుకుపోవాలి. దానికి వచ్చినప్పుడు కూరకి ఒకటి ఎత్తుకొని పోతుండాలి. జిలేబులు ఉన్నాయి కాబట్టి గుంట్లో ఎత్తుకుపోవాలి. పడిపోతావు. మొక్కలు కూర్చోబోతాం. పెద్ద పైలట్ చేస్తున్నాను. రెండైనా చాలు కూరకి. కాలం అయితే కొరమెండ్లు పడేదానికి రొయ్యలు కొట్టలేక పనికి వచ్చాము మనం. జిలేబులు ఉన్నాయి కాబట్టి జిలేబులు చెక్కానికైతే వేసుకుంటున్నాం. ఈడ రొయ్యలకి మేత అయితే వేస్తున్నాం అనమాట. మేత వేసి అప్పుడు వలేస్తాం అనమాట. ఆ మేత కోసం వస్తాయి అన్నమాట రొయ్యలు. ఆ మేత వలేస్తారు. మేత వేసి అయితే పడుతున్నాం అన్నమాట. అదేనమాట ఇప్పుడు వేసే మేత మీరు చూస్తున్నదే. మేత సల్లి అయితే రొయ్యలు అయితే పడుతున్నాం అన్నమాట. రొయ్యల చెరువుల్లో పట్టేది అంతే. పోయినప్పుడు రాబోతుంది మాత్రం. జిలేబులన్నీ ఏరాలి. జిలేబులన్నీ ఏరేస్తారా? వేరే కాలంలో బాగా అయిపోయి వచ్చింది. ఇంకొక వాటేసానికి నిండిపోతుంది టబ్బు. కట్టలు ఎత్తుగా ఉన్నాయా, జాగ్రత్తగా వేసుకోవాలి.
మట్టి పిల్ల వచ్చేస్తుంది, లోతుగా ఉంది, అందువల్ల మట్టి పిల్ల వచ్చేస్తా. పడేవు గుంట్లో కానీ నిన్న బలి కాసింది ఎండ, ఈరోజు అయితే ఎండ అయితే లేదు. ఇదేనో రొయ్యల మేత అయితే చూడండి ఎలా ఉందోనో. ఈరోజు అయితే ఒకటేమైనా పోరు గాలి అని గాలి అయితే తోలుతూ ఉండదు ఈరోజు అయితేను. చెప్పాలి ఇలా ఎందుకు వేసాను అనుకుంటున్నారా? టైం అయితే అయిపోయింది, అందుకని వాళ్ళు అయితే గుంజుకొని ఇంటికి నీళ్ళు అందం. ఇంటికి పెట్ట గుంజాలే వాళ్ళ కానీ. కూరగాయలు అప్పుడే చేసేసినట్టుండవు. కలిపి పెట్టేసిన కూడా కలిపి పెట్టేసా, తోమేసి చర్మం తీసేసిన. చర్మం తీసేసిన టమాటా ఎర్రగడ్డ బాగా వాడి తింటరా పోసేస్తాను. పనికి పోయినప్పుడు గుంట్లల్లో జిలేబీలు అయితే తెచ్చుకొని కూర అయితే వండుకుంటాం అన్నమాట. ఇలాగా నువ్వు రావటంగా వాళ్ళు ఆరేసేస్తే ఆయన పోయి పూనుకుంటువి. ఏం చేయమంట వాళ్ళు వేసి నడుము నొప్పులు ఉంటే అంతసేపు పూనుకుంటున్నాయి. ఈ లోపల నేను చేసేసుకుని రెడీ చేసేస్తున్నా. సరే మంచిదే కదా చేసేసుకుంటే. వల అయితే గుంజాల్సింది, గుంజను కూడా గుంజలేదు, ఆరేసేసాను మామూలుగా అయితేను. ఎందుకంటే ఇప్పుడు ఆరేసేస్తే వాసన లేకుండా పోతుందని ఆరేసాను. మళ్ళీ రేపు మళ్ళీ నెక్స్ట్ క్యాచింగ్ బాబోయేటప్పుడు మళ్ళీ శుద్ధంగా మళ్ళీ గుంజుకొని మళ్ళీ ఆరేసుకోవాలని ఆరేసుకొని అప్పుడు మళ్ళీ క్యాచింగ్కి అయితే వెళ్తాం అన్నమాట. మామిడి దెబ్బలో నిన్న వంకాయ మామిడికాయ ఎగరేద్దామని తెచ్చా, ఈరోజు చేపల లెక్కైతే పనికొచ్చింది. ముట్టుతోటి వేసేస్తాను.
ఈ రోజైతే పనికి రొయ్యల చెరువులో పనికి అయితే వెళ్ళి ఏటక చేసుకొని వస్తా అక్కడ జిలేబులు అయితే ఎట్టా పారేస్తుంటారు వాటిని. జిలేబులు పడుతుంటాయి అన్నమాట గుంట్లో వాళ్ళకి. అది చూసి అందరు కూరలకు అయితే వేసుకుంటారు, అంటే పడేసేటి కదా, అందుకని కూరలకు తెచ్చుకుంటారు. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్.